ప్రైవేట్ ట్రావెల్ బస్సులు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. స్లీపర్ బస్సుల్లో ప్రయాణం అంటే ప్రాణాలని అరచేతిలో పెట్టుకోవాల్సిందే అనేట్లుగా మారింది పరిస్థితి. కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బస్సు డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో నిద్రలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లా జవరగుండనహళ్లి శివారులోని సిరా హిరియూరు మధ్య జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణం వెళుతోంది సీబర్డ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు. ప్రమాదం తర్వాత కంటైనర్ లారీ, బస్సు రెండూ మంటల్లో చిక్కుకోగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ముందు సీట్లలో ఉన్నవారిలో కొంతమంది బయటకు రాగలిగారు. వెనుక ఉన్నవారు లోపలే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ కూడా చనిపోయాడు. చిత్రదుర్గ బస్సు ప్రమాదం నుంచి 48 మంది విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ఒక పాఠశాల బస్సు కూడా ప్రయాణించింది. కాలిపోయిన బస్సును ఢీకొంది. అదృష్టవశాత్తు ఆ బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ పాఠశాల బస్సు డ్రైవర్ ఈ మొత్తం సంఘటనకు ప్రత్యక్ష సాక్షి. అతన్ని పోలీసులు విచారించి ప్రమాద వివరాలు సేకరించారు. కంటైనర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.